బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కు ఇంతవరకు చూపించింది ట్రైలరే. ఆదేశం మళ్లీ తోకజాడిస్తే అసలు సినిమా ముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని, సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా భారత సైన్యం ఎక్స్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన మరొక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆర్మీ సైనికులు ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రణాళిక రూపొందించి శిక్షణ ఇచ్చి చర్య తీసుకున్నాం, న్యాయం జరిగింది అని ఎక్స్లో రాసుకొచ్చింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దశాబ్దాలుగా నేర్చుకుని ఒక గుణపాఠమని భారత సైన్యం పేర్కొంది. పహల్గాం నరమేధం తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్ర స్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్లో 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు అంతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5, పాక్లో 4 ఉగ్ర శిబిరాలను నేలమట్టమయ్యాయి. భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాక్లోని ఉగ్ర శిబిరాలు ఖాళీ అవుతున్నాయి. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే కొనసాగుతుందని స్పష్టం చేశాయి. ఆ రోజు జరిగిన డీజీఎంఓ చర్చల్లో నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొన్నాయి. డీజీఎంఓ చర్చల్లో నిర్ణయానికి కాలపరిమితి లేదని వివరించాయి. ఇవాళ ఎలాంటి డీజీఎంఓ స్థాయి చర్చలు లేవని కూడా తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. ఎదురు దాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ కోరడంతో అందుకు భారత్ అంగీకరించగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్థాయిలో చేసుకున్నటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.